ఫ్లైట్ ఆ ప్రాంతంలో సొమ్మొకటిది సోకొకటిది అన్న టాక్ బాగా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తున్న తెలంగాణ వ్యాపారులు ఆదాయాన్ని తన్నుకుపోవడమే ఇందుకు కారణం. ఇంతకీ ఏమిటా సాగు, ఏమిటా వ్యాపారం? భూములేమో ఒక ప్రాంతానివి, ఆదాయమేమో మరో ప్రాంతానికి వెళ్తోంది. కష్టపడేది స్థానికులు, ఆదాయం ఇతర ప్రాంతాలకు చెందిన వారికి. ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని పరిస్థితి. ఏలూరు జిల్లా విలీన మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న కొందరు బడా వ్యక్తులు అక్రమంగా జామాయిల్ క్లోన్స్ సాగు చేస్తూ కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. ఏపీ ఆదాయం తెలంగాణకు తరలి వెళ్తున్న తీరుపై ఏబిఎన్ స్పాట్లైట్. ఏలూరు జిల్లాలోని విలీన మండలం కుక్కునూరు ఎవరికీ పట్టని మండలం. జిల్లా కేంద్రానికి సుదూరంగా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మండలం కావడమే ఇందుకు కారణమని చెప్పాలి. ఆ మండలంలో తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న అనేక గ్రామాల్లో జమైల్ క్లోన్స్ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పందిళ్లు వేసి క్లోన్స్ కు నీడ తగలకుండా వాటిని పెంచుకుంటారు. ఆ క్లోన్స్ ఉత్పత్తికి అయ్యే విత్తనాలు కూడా అక్కడే తయారు చేస్తూ ఉంటారు. ఇందులో ఏముంది వింత అనుకుంటున్నారా? చాలానే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. ఈ వ్యాపారం మాటున అనేక అక్రమాలు, కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలో ఉండేది. తరువాత ఆ మండలాన్ని ఏపీలోని ఏలూరు జిల్లాలో విలీనం చేశారు. అయితే గతం నుంచి కుక్కునూరు మండలంలోని బంజరుగూడెం, గణపవరం, పెదరావిగూడెం, అల్లిగూడెం పంచాయతీల్లో జమైల్ క్లోన్స్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు ఆ గ్రామాల్లో జమైల్ క్లోన్స్ ను పెద్ద పెద్ద చాంబర్లలో సాగు చేస్తూనే ఉన్నారు. కుక్కునూరు మండలంలో జమైల్ సాగు చేస్తున్న గ్రామాలు 170 చట్టం పరిధిలో ఉన్నాయి. ఇక్కడ గిరిజనులు మాత్రమే సొంత భూములు కలిగి ఉంటారు. భూములు లేని గిరిజనులు కొండ ప్రాంతాలను, అడవులను నరికి పోడు వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంది. అయితే క్లోన్స్ చాంబర్లు ఉన్న ప్రాంతమంతా దాదాపు 170 చట్టం పరిధిలో ఉన్న కారణంగా ఇతరులు ఎటువంటి వ్యవసాయం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దాంతో భద్రాచలం, పాల్వంచ, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థానిక గిరిజనులను అడ్డం పెట్టుకుని భారీగా అటవీ భూములు, రెవెన్యూ భూములు ఆక్రమించారు. ఈ 5 గ్రామాల్లో దాదాపు 100 కోట్ల విలువైన 400 ఎకరాల భూములను వారు ఆక్రమించి జమైల్ క్లోన్స్ సాగు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించి ఏడాదికి 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన విషయం స్థానిక రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు తెలిసినా వాళ్లు నోరు మెదపడం లేదు. ఎందుకంటే ప్రతి ఏటా లక్షల రూపాయల ముడుపులు వారి జేబుల్లోకి చేరుతూ ఉంటాయి. జమైల్ క్లోన్స్ ఉత్పత్తి చేసే ప్రాంతంలో ఎటువంటి నీటి వనరులు ఉండవు. పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేయాలి. దాంతో ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా బోర్లు తవ్వేశారు. వాల్టా చట్టం ప్రకారం ప్రతి బోరుకి నిర్దిష్ట దూరం ఉండాలి. కానీ అసలు ఆ నిబంధనలు ఎక్కడా పాటించినట్లు కనిపించదు. అధికారులు అనుమతి లేకుండానే బోర్లు తవ్వుతూ వాల్టా చట్టాన్ని పూర్తిగా నీరు కారుస్తున్నారు. నిజానికి ఈ వ్యాపారం అంతా పొరుగున ఉన్న తెలంగాణలోనే జరుగుతుంది. జమైల్ క్లోన్స్ సేకరించే వారంతా తెలంగాణ వ్యాపారులే. రైతుల నుంచి సేకరించిన క్లోన్స్ ను ఈ వ్యాపారులు తెలంగాణలోని ఐటీసీ పేపర్ మిల్లుకు సరఫరా చేస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కల సేకరణకు సంబంధించి ఐటీసీ కొన్ని నిబంధనలను వ్యాపారులకు విధిస్తుంది. వారి పొలాల్లోనే మొక్కలు పెంచాలని, జీఎస్టీ చెల్లింపుదారులై ఉండాలని,
క్లోన్స్ నర్సరీలను ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కానీ తెలంగాణ వ్యాపారులు క్లోన్ నర్సరీల రిజిస్ట్రేషన్ తమ ప్రాంతంలో జరిగినట్లుగా చూపిస్తారు. కానీ అవి పత్రాలకే పరిమితమవుతాయి. వారు జమైల్ క్లోన్స్ మాత్రం ఏపీలోని కుక్కునూరు ప్రాంతం నుంచి సేకరిస్తారు. జీఎస్టీ చెల్లింపులు సైతం పొరుగు రాష్ట్రంలోనే చేస్తారు. ఇలా అన్ని వ్యవహారాలు తెలంగాణ నుంచే చేస్తారు. కానీ ఆక్రమించుకున్న భూములు, సాగుకు అవసరమైన నీరంతా ఏపీ ఇచ్చేదే కావడం విశేషం. ఇలా మొత్తం సాగు వ్యవహారం అంతా ఏపీలోని చేస్తూ వ్యాపారం, ఆదాయం మాత్రం తెలంగాణకు దక్కేలా చేస్తారు. అక్కడ మరో విచిత్రాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. జమైల్ క్లోన్స్ సేకరణకు సంబంధించి భద్రాచలం ఐటీసీ టెండర్లు పిలిస్తే తెలంగాణ ప్రాంత వాసులు మాత్రమే టెండర్లు వేయాలని అప్రకటిత నిబంధన పెట్టుకున్నారు. ఏపీకి చెందిన వారిని మాత్రం టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే భద్రాచలం ఐటీసీ ఒక్కో జమైల్ ముక్కను వ్యాపారుల నుంచి కనీసం 4 రూపాయలకు సేకరిస్తుంది. అవే మొక్కలను రైతులకు సబ్సిడీ రూపంలో ఒక్కో మొక్కను రూపాయికే ఇస్తుంది. అయితే రైతులు ఐటీసీ ఇచ్చిన మొక్కలను నామమాత్రంగానే వాడతారు. వారి సొంతంగా క్లోన్స్ కు అంటగట్టి కొత్త మొక్కలను తయారు చేస్తారు. అయితే క్లోన్స్ ఉత్పత్తి చేసే ఛాంబర్లన్నీ గిరిజన రైతుల పేరు మీదే ఉంటాయి. కానీ వాటిని నిర్వహించేది మాత్రం తెలంగాణకు చెందిన వ్యాపారులు అయ్యుంటారు. ఇలా ప్రతి ఏడాది కనీసం 40 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు సాగుతూ ఉంటాయని అంటారు. ఏపీకి చెందిన భూములు ఆక్రమించి ఇక్కడ ఉత్పత్తి చేస్తూ మన రాష్ట్రానికి ఆదాయం రాకుండా వారు గండి కొడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లీగల్ అంటే ఇప్పుడు ఇక్కడంతా ట్రైబల్ ఏరియా కాబట్టి మేమంతా తరతరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాం అండి. వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నర్సరీ పెట్టుకొని ఇక్కడ వాళ్ళ మీద డామినేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెండర్కి వెళ్ళామంటే వాళ్ళు తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఇక్కడ వ్యాపారం చేస్తూ మమ్మల్ని అక్కడ నష్టపరుస్తున్నారు. టెండర్ వేయకుండా అడ్డుకుంటున్నారు. మేమే టెండర్ వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఐటీ రిటర్న్స్ హ్యాక్ చేశారు. దానిపైన నేను కోర్టు ద్వారా ఫైట్ చేయడం జరిగింది. అక్కడైనా మేనేజ్ చేసుకోండి, డబ్బుతోనే మొత్తం వాళ్ళు మేనేజ్ చేసే వ్యవస్థ అంతా డబ్బుతోటే. ఈ వ్యవహారం అంతా కుక్కునూరు రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు లేకపోలేదు. ప్రతి ఏడాది లక్షలాది రూపాయల ముడుపులు వారికి అందుతున్నాయని వారి వాదన. రెవెన్యూ అధికారులు మాత్రం అసలు ఆక్రమణలే లేవు, అంతా చక్కగానే జరుగుతుందని అంటున్నారు. జరాదీ ల్యాండ్స్ ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్, అవి ఓన్లీ ట్రైబుల్ అవి. ఇక్కడ 170 ఏరియాలో రిజిస్ట్రేషన్ లేవు కదండి. బయట వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్గా ఇక్కడ ఏమైనా చేయడానికి ఏం లేదండి, ఎవరు చేయట్లేదు కూడా. ట్రైబులే చేసుకుంటున్నారు. నేను వచ్చిన మనకు తెలుసు, నేను వచ్చిన కానీ ఎటువంటి బోర్ కనెక్షన్ ఇవ్వలేదండి. అవన్నీ కూడా సోలార్ ద్వారా రన్ చేసుకుంటున్నారు. ఇదివరకు ఇచ్చారు, అవన్నీ కూడా అప్పట్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కరెంట్ కనెక్షన్ ఏమి లేవండి, మన సోలార్ ద్వారా రన్ చేసుకుంటాం. ఏది ఏమైనా ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పందిస్తే తప్ప అసలు వాస్తవాలు బయటపడవు. చూసారుగా కుక్కునూరు మండలంలోని జామాయిల్ నర్సరీల పరిస్థితి. భూమి మనది, అదేవిధంగా నీరు మనది, ఇక్కడున్న విత్తనాలు మనవి, అవన్నీ మనవి. కానీ ఆదాయం మాత్రం తెలంగాణ రాష్ట్రానికి వెళుతుంది. అంతేకాకుండా వీటి అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్లన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయి. అక్కడే ఆదాయం చూపిస్తారు, అక్కడే రిజిస్ట్రేషన్ చూపిస్తారు, అంతా అక్కడే. కానీ ఇక్కడ మాత్రం ₹1 రాదు, మొత్తం అన్ని మనమే సమకూరుస్తాం. కానీ ఇక్కడ అధికారులు పట్టించుకోరు, ఎవరికి అందాల్సిన వాళ్ళకి అందిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి ఏడాది 400 కోట్ల రూపాయలు లావాదేవీలు సాగుతున్నాయంటే ఈ అక్రమ వ్యవహారాల్లోని అధికారుల పాత్ర ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి దక్కాల్సిన ఆదాయం ఇతర రాష్ట్రానికి ఎంత తరలిపోతుందో మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందిస్తే ఆ ఆదాయం మనకు దక్కే అవకాశం అయితే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అల్లిగూడెం, కుక్కునూరు మండలం, ఏలూరు జిల్లా నుంచి.